హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్ అండి. కమింగ్ టు ద ఈ వీడియోలో మనం సోషియాలజీకి సంబంధించినటువంటి 50 క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇది రాబోయేటువంటి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించినటువంటి పేపర్ 2లో ఉన్నటువంటి సోషియాలజీ కంటెంట్కి సంబంధించి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి క్యాస్ట్ అనే ఆంగ్ల పదము క్యాస్టా అనే స్పానిష్ పదం నుంచి ఉద్భవించింది. బి వచ్చేసి క్యాస్ట్ అనే ఆంగ్ల పదము క్యాస్టస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది అన్నాడు. సి వచ్చేసి కులం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది డచ్ వారు అన్నాడు. ఏలో 1 వచ్చేసి ఏబీ సరైనది, 2 వచ్చేసి బీసీ సరైనది, 3 వచ్చేసి ఏసీ సరైనది, 4 వచ్చేసి ఏబీసీ సరైనది అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్పుడు ఇక్కడ నుంచి ఇలాంటి క్వశ్చన్ వచ్చి చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. స్టేట్మెంట్ 1 by 1 ఎలిమినేషన్ వద్దామండి. క్యాస్ట్ అనేటువంటి ఆంగ్ల పదం క్యాస్టా అనేటువంటి స్పానిష్ పదం నుంచి ఉద్భవించిందని వచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. దీని యొక్క అర్థం ఏందని చూసుకున్నట్లయితే మనకు క్యాస్టా అనేటువంటి అర్థం వచ్చేసి వంశక్రమము లేదా జాతి అనేటువంటి అర్థం వస్తుంది. వంశక్రమము లేదా జాతి అనేటువంటి అర్థం వస్తుంది. దీనికి సంబంధించి మొదటిసారిగా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరంటే కేట్కర్. కేట్కర్ అనేటువంటి వ్యక్తి తన యొక్క గ్రంథమైనటువంటి హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క సమాచారాన్ని మనకు తెలపడం జరిగింది. అదేవిధంగా క్యాస్ట్ అనేటువంటి ఆంగ్ల పదము క్యాస్టస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించిందని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. దీని యొక్క క్యాస్టస్ అంటే అర్థం ఏంటంటే స్వచ్ఛత అనేటువంటి అర్థం వస్తుందండి. ఇది గుర్తుంచుకోండి. క్యాస్టా అంటే ఏమో మనకు వంశక్రమం లేదా జాతి అనేటువంటి అర్థం వస్తుంది. క్యాస్టస్ వచ్చేసి మనకు స్వచ్ఛత అనేటువంటి అర్థం వస్తుంది. ఈ యొక్క అర్థాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వీటి యొక్క సమాచారాన్ని మనకు కేట్కర్ రాసినటువంటి హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క సమాచారం అనేటువంటిది ఉందండి. చూసుకోండి. కులం అనేటువంటి పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది డచ్ వారు అన్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. మనకు కులం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వారు వచ్చేసి మనకు పోర్చుగీస్ వారు అండి. పోర్చుగీస్ వారి యొక్క పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇచ్చిన దాని ప్రకారం మనకు ఏబీ సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి 1 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి సంబంధించి మరికొన్ని పాయింట్స్ చూసుకున్నట్లయితే భారతదేశంలో మాత్రమే కల్పించేటువంటి అదనపు సామాజిక వ్యవస్థ కులం. కులం అనేటువంటి మనకు ఓన్లీ ఇండియాలో మాత్రమే కనిపిస్తుంది, ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపించదు. ఇందులో మన ప్రమేయం లేకుండా ఇందులో సభ్యులం అవుతామండి. మనము ప్రమేయం లేకుండానే ఇందులో సభ్యులం కావడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో సామాజిక స్థిరీకరణకు ప్రధాన కారణం మనకు కులంగా గుర్తుంచుకోవచ్చు. అంటే మనకు భారతదేశంలో మాత్రమే ఎగువ కులస్తులు దిగువ కులస్తులు ప్రజలందరినీ కూడా ఒక క్లాసిఫికేషన్లో మనం ఉన్నతమైన వారు నిమ్నమైనటువంటి వారు అనేటువంటి క్లాసిఫికేషన్ అనేటువంటి మనకు భారతదేశంలో కులం ఆధారంగా చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో మాత్రమే కనిపించేటువంటి సామాజిక స్థిరీకరణకు ప్రధాన రూపం కులం. ఇది గుర్తుంచుకోండి. ఇది ఏంటంటే మనకు ఆపాదించినటువంటి అంతస్తు అంటే ఇందులో మనం నేరుగుల అంటే కులం అనేటువంటిది మనకు ఆపాదించినటువంటి అంతస్తుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. పాయింట్స్ మరొకసారి నేను రిపీట్ చేస్తాను చూడండి. భారతదేశంలో మాత్రమే కనిపించేటువంటి అదనపు సామాజిక వ్యవస్థ కులంగా గుర్తుంచుకోండి. భారతదేశంలో మాత్రమే సామాజిక స్థిరీకరణకు ప్రధాన కారణం కులంగా గుర్తుంచుకోండి. మన ప్రమేయం లేకుండా ఇందులో సభ్యులం అవుతాము. మనకి ఇది ఆపాదించినటువంటి అంతస్తుగా గుర్తుంచుకోండి. వీటితో పాటుగా కులం యొక్క లక్షణాలు కూడా చూసుకున్నట్లయితే కుల లక్షణాలకు సంబంధించి మనకు ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే ఏకే క్రోంబర్ అండి. ఏకే క్రోంబర్ అనేటువంటి వ్యక్తి కులం యొక్క లక్షణాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలపడం జరిగింది. కుల లక్షణాలు ఎలా ఉంటాయంటే చూసుకున్నట్లయితే కులం అనేటువంటిది వారసత్వం ద్వారా ఒకరి తరం నుంచి మరొక తరానికి అందించబడుతుంది. ఇది ఒక కుల లక్షణం కింద చూసుకోండి. అదేవిధంగా కులం వచ్చేసి అంతర్వివాహ నియమాన్ని పాటిస్తుంది, కానీ బహిర్వివాహ నియమాన్ని పాటించదు. కుల అంతర్వివాహ నియమం అనేటువంటిది పాటిస్తుంది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కులం వచ్చేసి ఒక్కొక్క వృత్తిని కలిగి ఉంటుందండి. కులం వచ్చేసి ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి వేషధారణ, ఒక్కొక్క కులం వచ్చేసి ప్రత్యేకమైన వేషధారణ కలిగి ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలు, అదేవిధంగా పవిత్రత అపవిత్రత అనేటువంటి ధర్మాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కుల లక్షణాల్లో భాగంగా ఉంటాయి. దీనికి సంబంధించి ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి ఏకే క్రోంబర్గా చూసుకోండి. మరొకసారి పాయింట్స్ రిపీట్ చేస్తాను చూడండి. కులం యొక్క లక్షణాలు వచ్చేసి కుల వారసత్వం ద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి అందించబడుతుంది. అదేవిధంగా కుల అంతర్వివాహ నియమాన్ని పాటిస్తుంది. కులం వచ్చేసి ప్రత్యేకమైన వృత్తిని కలిగి ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి వేషధారణ కలిగి ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలు, ప్రత్యేకమైనటువంటి పవిత్రత అపవిత్రత అనేటువంటి ధర్మాలను మన కులం కలిగి ఉంటుంది. వీటన్నిటి కూడా మనం కుల లక్షణాలుగా చూస్తాం. దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి ఏకే క్రోంబర్గా చూసుకోండి. ఇదంతా కూడా కులానికి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్, అదేవిధంగా కుల లక్షణాలకు సంబంధించినటువంటి సమాచారానికి ఒక క్వశ్చన్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇది సమాచారం అంతా మనకి ఇక్కడ నుంచి గుర్తుంచుకున్నట్లయితే 1 or 2 క్వశ్చన్స్ అనేటువంటి కులం యొక్క టాపిక్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
సో ఈ క్రింది వాటిని జతపరచమంటున్నాడు. కులం ఆవిర్భావ సిద్ధాంతము ప్రతిపాదించిన వ్యక్తి అన్నాడు. సో స్టార్టింగ్ నుంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తూ వెళ్దామండి. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే సాంప్రదాయ సిద్ధాంతం ఇచ్చాడు. ఏ వచ్చేసి మనకు ఋగ్వేదం అవుతుందండి. సో మనకు ఋగ్వేదానికి ప్రకారం ఋగ్వేదంలో ఉన్నటువంటి పురుష సూక్తంలోని 10వ మండలంలో మనకు ఈ యొక్క సాంప్రదాయ సిద్ధాంతం యొక్క భావనలు కనిపిస్తాయండి. ఇందులో మనకు ఏంటంటే పురుష సూక్తంలోని 10వ మండలంలో 4 వర్ణాలుగా విభజించబడుతుంది. మనకు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు అనేటువంటి భావన మనకు ఈ యొక్క ఋగ్వేదంలోని పురుష సూక్తంలోని 10వ మండలంలో ఉంటుంది. ఇది మనకు సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం కులం యొక్క ఆవిర్భావ సిద్ధాంతంగా చూసుకోండి. మనకు వృత్తి సిద్ధాంతం అంటే చేసేటువంటి పని ఆధారంగా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మనకు నెస్ఫీల్డ్ అండి. సో మనకి చేసేటువంటి వృత్తి ఆధారంగా కులాలు ఆవిర్భవించాయని చెప్పినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు నెస్ఫీల్డ్. సో దీనికి సంబంధించి 1 అవుతుంది. జాతి సిద్ధాంతం, జాతి ఆధారంగా సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు రెస్లేగా చూసుకోండి. అదేవిధంగా సాంస్కృతిక సమలీకరణ సిద్ధాంతం, సో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు శరత్ చంద్ర రాయ్. సో ఈ యొక్క 2 సిద్ధాంతాలతో పాటు ఈ యొక్క 4 సిద్ధాంతాలతో పాటు అదనంగా 2 సిద్ధాంతాలు ఉంటాయండి, గుర్తుంచుకోండి. పరిణామ సిద్ధాంతం, సో పరిణామ క్రమ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే పరిణామం యొక్క కాలం యొక్క పరిణామ క్రమంలో భాగంగా కులాలు ఆవిర్భవించినాయని చెప్పినటువంటి వ్యక్తి మనకు డేవిన్ ఎవిల్స్టన్ అనేటువంటి వ్యక్తి మన యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దాంతోపాటుగా మనకు భౌగోళిక సిద్ధాంతం అంటే ఉన్నటువంటి ప్రదేశం యొక్క ఆధారంగా మనకు కులాలు ఆవిర్భవించినాయని భౌగోళిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి గిల్బర్ట్. సో ఈ యొక్క సిద్ధాంతాలకు సంబంధించి ఎవరు ప్రతిపాదించారు, సో దానికి యొక్క పేరు గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సాంప్రదాయ సిద్ధాంతం వచ్చేసి ఋగ్వేదము, వృత్తి సిద్ధాంతం వచ్చేసి నెస్ఫీల్డ్, జాతి సిద్ధాంతం వచ్చేసి రెస్లే, సాంస్కృతిక సమూలీకృత సిద్ధాంతం శరత్ చంద్ర రాయ్. సో వీటితో పాటుగా పరిణామక్రమ సిద్ధాంతం డేవిన్ ఎవిల్స్టన్, భౌగోళిక సిద్ధాంతం గిల్బర్ట్. సో ఈ యొక్క సిద్ధాంతాలు వాటి యొక్క పేర్లను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీని ప్రకారం మనకు A2, B1, C4, D3 కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచుమన్నాడు, గ్రంథాలు సామాజికవేత్తలు ఇచ్చాడు. సో స్టార్టింగ్ నుంచే మ్యాచ్ తో ఫాలోయింగ్ చేద్దు వెళ్దామండి. ఇండియన్ విలేజెస్ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తులను చూసుకున్నట్లయితే మనకి ఎంఎన్ శ్రీనివాస్ అండి. ఎంఎన్ శ్రీనివాస్ రాసినటువంటి గ్రంథాలు ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు క్వశ్చన్ ఇక్కడి నుంచే రిపీట్ అవుతుందండి. ఎంఎన్ శ్రీనివాస్ రాసినటువంటి గ్రంథాలు వచ్చేసి ఇండియన్ విలేజెస్ అనేటువంటి గ్రంథం కావచ్చు, సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా అనేటువంటి గ్రంథం కావచ్చు, క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా, సో క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా, సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా, ఇండియన్ విలేజెస్, ఈ 3 గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి ఎంఎన్ శ్రీనివాస్. సో గుర్తుంచుకోండి. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు అంబేద్కర్ అండి. సో అంబేద్కర్ రాసినటువంటి మరికొన్ని పుస్తకాలు చూసుకున్నట్లయితే అన్టచబిలిటీ, కులం మీద రాసినటువంటి పుస్తకాలు చూసుకున్నట్లయితే అన్టచబిలిటీ కావచ్చు, హూవర్ శూద్రాస్, హరిజనులకు గాంధీజీ లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒరగబెట్టింది ఏంటి అనేటువంటి గ్రంథాలు మన కుల ఆధారంగా అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలుగా చూసుకోండి. అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి పుస్తకంతో పాటు అన్టచబిలిటీ, హూవర్ శూద్రాస్, హరిజనులకు గాంధీజీ ఉరగబెట్టింది ఏంటి, సో ఈ యొక్క పుస్తకాలు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. రివ్యూ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా పుస్తకం రాసినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు ముర్దాక్. సో ముర్దాక్ రాసిన పుస్తకంగా చూసుకోండి. అదేవిధంగా ట్రైబ్, క్యాస్ట్, నేషన్ అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి బేలీ అండి. సో దీని ప్రకారం మనకు గమనించినట్లయితే 1C, 2D, 3A, 4B కాబట్టి ఇది ఇక్కడ ఉందండి, చూసుకోండి. ఆప్షన్ సిలో ఉంటుంది 1C, 2D, 3A, 4B. సో ఆప్షన్ సిలో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఉందండి, చూసుకోండి. సో దీంతో పాటుగా మనకు జిఎస్ గరే రాసినటువంటి పుస్తకాల మీద చాలాసార్లు క్వశ్చన్ వస్తుందండి. జిఎస్ గరే రాసినటువంటి పుస్తకాలు చూసుకున్నట్లయితే మనకు క్యాస్ట్ క్లాస్ ఇన్ ఇండియా, క్యాస్ట్ క్లాస్ ఆక్యుపేషన్, అదేవిధంగా క్యాస్ట్ రేస్ ఇన్ ఇండియా. సో ఈ యొక్క పుస్తకాలను రాసినటువంటి వ్యక్తి వచ్చేసి జిఎస్ గరియేగా రాసినటువంటి పుస్తకాలుగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు అండి. సో పుస్తకాల నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుందండి. సో జిఎస్ గరియే రాసినటువంటి పుస్తకాలు ఒకసారి చూసుకోండి. మనకు క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా, క్యాస్ట్ క్లాస్ ఆక్యుపేషన్, అదేవిధంగా క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా. సో ఈ పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు జిఎస్ గరియేగా చూసుకోండి. ఎంఎన్ శ్రీనివాస్ రాసినటువంటి మరొక పుస్తకం వచ్చేసి డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా విలేజెస్. సో ఇది గుర్తుంచుకోండి, డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా విలేజెస్ అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి వచ్చేసి మనకి ఎంఎన్ శ్రీనివాస్. సో నేను ఎంఎన్ శ్రీనివాస్కి సంబంధించి 4 పుస్తకాలు చెప్పాను. సో ఇవి గుర్తుంచుకోండి. ఇండియన్ విలేజెస్ అనేటువంటి పుస్తకం కావచ్చు, సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా, అదేవిధంగా మనకు క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా, డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా విలేజెస్. ఈ యొక్క 4 పుస్తకాలను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేటువంటి చాలాసార్లు రిపీట్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచుము అంటున్నాడు, కులము ఆశ్రిత కులం ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం స్టార్టింగ్ నుంచే మ్యాథ్స్ తో ఫాలోయింగ్ చేస్తూ వెళ్దామండి.
సో బ్రాహ్మణ కులానికి దగ్గర మనకు ఆశ్రిత కులం ఎవరని చూసుకున్నట్లయితే మనకు విప్ర వినోదులు అనేటువంటి వాళ్ళు మనకు ఆశ్రిత కులం అవుతుంది. కోమట్లు లేదా వైశ్యులు లేదా కోమట్లు వీళ్ళ దగ్గర మనకు ఆశ్రిత కులం ఎవరని చూసుకున్నట్లయితే మనకు వీరముష్టి వారు అవుతుందండి. అదేవిధంగా కాపుల దగ్గర ఉన్నటువంటి మనకు ఆశ్రిత కులం చూసుకున్నట్లయితే మనకు కాకి పడగల వారు అవుతుంది. అదేవిధంగా యాదవులకు సంబంధించినటువంటి మనకు ఆశ్రిత కులం చూసుకున్నట్లయితే మందెచ్చు వారు అని చెప్పేసి ఉంటుంది. సో వీటితో పాటుగా మనకు మరికొన్ని కులాలకు సంబంధించి ఆశ్రిత కులాలు చూద్దామండి. పద్మశాలీల దగ్గర ఉండేటువంటి ఆశ్రిత కులం వచ్చేసి సాధనాసురులు అని చెప్పేసి ఉంటుందండి. అదేవిధంగా మనకు మాదిగల దగ్గర ఉన్నటువంటి ఆశ్రిత కులం వచ్చేసి మనకు డక్కలి, తప్పెట, భగవతులు. సో ఈ యొక్క 3 కులాలు కూడా మనకు మాదిగల దగ్గర ఉన్నటువంటి ఆశ్రిత కులాలుగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుమ్మరి కులస్తుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి పెక్కర్లు. సో పెక్కర్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వడ్రంగి కులం దగ్గర ఉన్నటువంటి ఆశ్రిత కులం వచ్చేసి రుంజువారు అనేది చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా పెరక కులస్తులు. సో పెరక కులస్తుల దగ్గర ఉన్నటువంటి ఆశ్రిత కులం వచ్చేసి వరస భటులు అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ముదిరాజు కులం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి మనకు పాండవుల వాళ్ళు. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేయడానికి అవకాశం ఉంటుంది. కులము ఆశ్రిత కులం అనేటువంటి గుర్తుంచుకోండి. పద్మశాలిల దగ్గర సాధనాసురులు, మాదిగల దగ్గర డక్కలి, తప్పెట, భాగవతులు, కుమ్మరి వాళ్ళ దగ్గర పెక్కర్లు, వడ్రంగి దారి వద్ద రుంజువారు, పెరక కులస్తుల దగ్గర వరస భటులు, ముదిరాజు వద్ద పాండవుల వాళ్ళు. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డీలో ఉందండి. 1B 2C 3A 4D కాబట్టి ఆప్షన్ దీనికి సంబంధించి డి ఆప్షన్ అవుతుంది. చూసుకోండి దీనికి సంబంధించి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచుము అంటున్నాడు. కుల సంఘర్షణలు జరిగిన సంవత్సరం అన్నాడు. స్టార్టింగ్ నుంచి మ్యాచ్ ఫాలోయింగ్ చేద్దాం వెళ్దామండి. కుల సంఘర్షణలు జరిగిన సంవత్సరానికి సంబంధించి మ్యాచ్తో ఫాలోయింగ్ ఇచ్చాడు కదా. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కారంచేడు సంఘటన వచ్చేసి మనకి ఎప్పుడు జరిగిందంటే 1985 సంవత్సరంలో జరిగిందండి. 1985 సంవత్సరంలో కారంచేడు సంఘటన. సో ఇది ఏంటంటే మనకు కమ్మ కులస్తులు దళితుల మీద దాడి అనేటువంటిది జరిగింది. సో దీని ఆధారంగానే మనకు 1989 సంవత్సరంలో SC ST అట్రాసిటీ చట్టం రావడానికి గల ప్రధాన కారణం కారంచేడు సంఘటనగా చూసుకోండి. మనకు 1985లో కమ్మ కులస్తులు దళితులపైన దాడి అనేటువంటి జరిగింది. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాత ప్రకాశం జిల్లాలో భాగంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి చుండూరు సంఘటన. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతము. ఇది మనకి ఎప్పుడంటే 1991లో జరిగిందండి. సో ఇది కూడా దళితులపైన దాడి అనేటువంటి జరిగింది. ఇక్కడ మనకు దాడి చేసిన వారు వచ్చేసి రెడ్డి కులస్తులు, అదేవిధంగా తెనగ కులస్తులు మనకు దళితుల మీద దాడి చేయడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీర్జాపూర్ సంఘటన. ఇది మనకి ఎప్పుడు జరిగిందని చూసుకున్నట్లయితే 2011 సంవత్సరంలో జరిగింది. ఇది మనకు హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంగా చూసుకోండి. జాట్ దళితుల హింస. ఇది మనకు రాజస్థాన్ ప్రాంతంలో ఉంది. ఇది 2015లో జరిగినటువంటి సంఘటనగా చూసుకోండి. దీని ప్రకారం 1C 2A 3B 4D కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి గుర్తుంచుకోండి. అయితే ఇది మనకు కులం తత్వము అనేటువంటి టాపిక్లో భాగంగా కుల సంఘర్షణ చూస్తామండి. సో కులతత్వము అంటే ఏంటంటే కులం యొక్క లాభోదాయానికి పాటుపడే మనస్తత్వాన్ని కులతత్వం అంటారండి. కులం యొక్క లాభోదాయానికి పాటుపడే మనస్తత్వమే కులతత్వం అని చెప్పేసి అంటారు. సో ఈ యొక్క అంశాన్ని మనకు ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరంటే ఫణిక్కర్. సో ఫణిక్కర్ అనేటువంటి వ్యక్తి యొక్క అంశాన్ని మనకు ప్రస్తావించడం జరిగింది. సో మనకు కులతత్వానికి గల ప్రధాన కారణాలు ఏంటని ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్తో పాటు నేను ఎక్స్ట్రా చెప్పేటువంటి పాయింట్స్ చూసుకోండి. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేయడానికి అవకాశం ఉంటుందండి. సో కులతత్వం అనేటువంటి భావన మనకు తెలిపినటువంటి వ్యక్తి కేఎం ఫణిక్కర్. సో ఇందులో భాగంగా కులం యొక్క లాభదాయానికి పాటుపడే మనస్తత్వమే కులతత్వం అని చెప్పడం జరిగింది. సో కులతత్వానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే తమ కులమే గొప్పది అనేటువంటి భావజాలం ప్రజలు కలిగి ఉండడం అనేటువంటి ఒక అంశం కావచ్చు. అదేవిధంగా అంతర్వివాహ నియమం, కులం అనేటువంటిది అంతర్వివాహ నియమాన్ని పాటించడం అనేటువంటిది కూడా కులతత్వానికి గల కారణం అవుతుంది. అదేవిధంగా కుల సంఘాల ఏర్పాటు కూడా కులతత్వానికి గల ప్రధాన కారణం అవుతుంది. అదేవిధంగా రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఫలాలన్నీ కూడా అన్ని కులాలకు అందకపోవడం అనేటువంటిది కూడా కులతత్వానికి గల దారితీస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాస్ లేదా సామాజిక మాధ్యమాలు కూడా కులతత్వానికి కారణమవుతున్నాయి. ప్రాబల్య కులాల యొక్క పెత్తనం అనేటువంటిది కూడా కులతత్వానికి కారణమవుతుంది. ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా కులతత్వానికి గల ప్రధాన కారణమవుతుంది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి కుల పంచాయతీలు కూడా మనకు కులతత్వానికి గల ప్రధాన కారణం అవుతుంది. అంటరానితన భావన. సో ఈ అన్ని అంశాలు కూడా మనకు కులతత్వానికి గల కారణాలుగా ఉన్నటువంటి పాయింట్స్ కింద చూసుకోండి. సో ఈ యొక్క పాయింట్స్ ఇచ్చేసి ఏది అవుతుంది ఏది కాదు అనేటువంటి అంశం మీద అడగచ్చు. సో అయితే ఇక్కడ కులతత్వానికి సంబంధించి ఓటు బ్యాంకు రాజకీయాల మీద రాసినటువంటి పుస్తకం గుర్తుంచుకోండి. క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ రాసినటువంటి పుస్తకం ఎవరు అంటే రజనీష్ కోటారి అండి. సో ఈ పుస్తకం చాలాసార్లు క్వశ్చన్ రిపీట్ అవుతుంది చూసుకోండి. క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి వచ్చేసి రజనీష్ కోటారి అనేటువంటి వ్యక్తి మనకి ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా కుల పంచాయతీలు. సో కుల పంచాయతీల మీద మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా పరువు హత్యలు జరుగుతున్నటువంటి రాష్ట్రం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే హర్యానా అండి. కుల పంచాయతీల ఆధారంగా అత్యధికంగా పరువు హత్యలు ఎక్కడ జరుగుతున్నాయని చూసుకున్నట్లయితే మనకు హర్యానాలో జరుగుతుంది. సో దాన్నే మనం కాప్ పంచాయతీస్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుందండి. సో ఇక్కడ గుర్తుంచుకోండి. సో కులతత్వంలో బాగా కులం ఆధారంగా జరిగేటువంటి సంఘర్షణలో అత్యధికంగా మనకు బలి అవుతున్నటువంటి వారు దళితులుగా చూసుకోండి. అత్యధికంగా దళితులపైన ఏ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని చూసుకున్నట్లయితే మనకు ఉత్తరప్రదేశ్ అండి. అత్యధికంగా మనకు
దళితులపైన ఉత్తరప్రదేశ్లో దాడి జరిగితే మనకు అత్యధికంగా గిరిజనులపైన ఏ రాష్ట్రంలో దాడి జరుగుతుందని చూసుకున్నట్లయితే రాజస్థాన్ అండి. సో ఇది గుర్తుంచుకోండి. దళితులకు సంబంధించి అత్యధికంగా బలి అవుతున్నటువంటి రాష్ట్రం వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్. రాజస్థాన్ వచ్చేసి మనకు గిరిజనులపైన అత్యధికంగా దాడి జరుగుతున్నటువంటి దానికి సంబంధించినటువంటి అంశం కింద చూసుకోండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అవుతుందండి. 1C 2A 3B 4D అనేటువంటిది ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పినటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని కూడా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అంబేద్కర్కి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. స్టార్టింగ్ నుంచి ఎలిమినేషన్ చేద్దాం వెళ్దామండి. అంబేద్కర్కి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించమని అంటున్నాడు. సో స్టార్టింగ్ నుంచి ఎలిమినేషన్ చేద్దాం వెళ్దామండి. 1881 ఏప్రిల్ 4న మధ్యప్రదేశ్లోని మౌ అనేటువంటి ఆన్సర్ తీసుకోండి. ఇక్కడ మౌ అనేటువంటి ప్రదేశంలో మనకు అంబేద్కర్ జన్మించాడని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇతను రాసినటువంటి గ్రంథాలు చూసుకున్నట్లయితే బుద్ధ అండ్ ఈజ్ ధర్మ అండ్ హూ ఆర్ శూద్రాస్ అనేటువంటి పుస్తకం కావచ్చు, ద అన్టచబిలిటీ అనేటువంటి పుస్తకాలను అంబేద్కర్ రాశాడని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇతను రాసినటువంటి మరికొన్ని పుస్తకాలు చూసుకున్నట్లయితే మనకు థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనేటువంటి పుస్తకం కావచ్చు, థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ చిన్న రాష్ట్రాల మీద అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు అనేటువంటి పుస్తకం వచ్చేసి థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనేటువంటి పుస్తకం కావచ్చు, అదేవిధంగా అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటి పుస్తకము, అదేవిధంగా స్టేట్ అండ్ మైనారిటీ అనేటువంటి పుస్తకము, నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజం అనేటువంటి పుస్తకం కావచ్చు, అదేవిధంగా స్టేట్ అండ్ మైనారిటీ అనేటువంటి పుస్తకము, కాంగ్రెస్ లేదా గాంధీజీ హరిజనులకు ఉరగబెట్టింది ఏంటి అనేటువంటి పుస్తకం. సో ఇవన్నీ పుస్తకాలను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ కూడా మనకు అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాల కింద కూడా చూసుకోండి. సో ఇతని యొక్క పత్రికలు, అంబేద్కర్ యొక్క పత్రికలు వచ్చేసి జనతా పత్రిక, సమతా పత్రిక, బహిష్కృత భారత్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు సి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు అంబేద్కర్ స్టార్ట్ చేసినటువంటి పార్టీలు చూసుకున్నట్లయితే, అంబేద్కర్ స్థాపించినటువంటి పార్టీలు చూసుకున్నట్లయితే ఇండియన్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. సో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మనకు 1936 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. తర్వాత మనకు ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేటువంటి పార్టీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేటువంటి పార్టీని స్థాపించాడు. తర్వాత దీన్ని మనకు రిపబ్లికన్ పార్టీగా మార్చడం జరిగింది. సో ఇవి మనకు అంబేద్కర్ స్థాపించినటువంటి పార్టీల కింద చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 125 అడుగుల యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని వరంగల్లో ప్రతిష్టాపించారన్నాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో దీనికి సంబంధించి ఇది మనకు హైదరాబాద్లో మనకు ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. దీని ప్రకారం మనం చూసినట్లయితే ABC స్టేట్మెంట్ సరైనవి కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో అంబేద్కర్ సంబంధించి మరికొంత సమాచారం చూసుకున్నట్లయితే మనకు అంబేద్కర్ వచ్చేసి మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి మహర్ ఉద్యమాన్ని, సో మహారాష్ట్రలో మహర్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే మనకు గోపాల బాబా వాగ్లేకర్, బాలాశాస్త్రి జంబేకర్ అయితే తర్వాత కాలంలో నడిపినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు బిఆర్ అంబేద్కర్గా చూసుకోండి. మహర్ ఉద్యమం అనేది దేనికోసం సంబంధించిందంటే మనకు ఇక గ్రామంలో ఉన్నటువంటి చెరువు నుంచి తాగునీటిని తీసుకోవడం అన్నట్టు. అంటే గ్రామంలో ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉంటుందో ఆ చెరువు నుంచి వెళ్ళి దళితులకు నీటిని తీసుకునేటువంటి అవకాశం లేకుండేది. సో ఈ యొక్క ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి వచ్చేసి బిఆర్ అంబేద్కర్గా చూసుకోండి. అదేవిధంగా కాళారాం గుడి ప్రవేశ ఉద్యమం, సో కాళారాం గుడి ప్రవేశ ఉద్యమం అనేటువంటి కూడా ఆ ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు అంబేద్కర్గా చూసుకోండి. ఇక్కడ 2 ఉద్యమాలు చెప్పాను, మహర్ ఉద్యమం కావచ్చు, కాళారాం గుడి ప్రవేశ ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి వ్యక్తిగా చూసుకోండి. అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే రాజ్యాంగ రచన డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా మనకు అంబేద్కర్ ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు 3 రౌండ్ టేబుల్ సమావేశం 1930, 31, 32లో జరిగినటువంటి 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనటువంటి తొలి వ్యక్తిగా మనకు అంబేద్కర్ చూసుకోవాల్సి ఉంటుందండి. సో అంబేద్కర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సోషియాలజీ అనేటువంటి చదువుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేటువంటిది అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. భాగ్యారెడ్డి వర్మకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. మనం ప్రీవియస్ క్వశ్చన్లో అంబేద్కర్కు ప్రాధాన్యత ఇస్తూ క్వశ్చన్ చూసాము. సో ఇక్కడ భాగ్యారెడ్డి వర్మకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా చూసుకోవాల్సి ఉంటుందండి సోషియాలజీ టాపిక్స్లో భాగంగా. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలిమినేషన్ చేద్దు వద్దాము. ఆది హిందూ ఉద్యమ మూల పురుషుడు, దక్కను దళిత ఉద్యమ వైతాళికుడు అని చెప్పేసి ఇచ్చాడు మనకు భాగ్యారెడ్డి వర్మ. ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. హైదరాబాద్ అంబేద్కర్గా ఇతన్ని పేర్కొంటారన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. యాక్చువల్గా హైదరాబాద్ అంబేద్కర్ అనేటువంటి పేరు మనకు ఎవరు ఉంటుందంటే మనకు బిఎస్ వెంకట్రావు. సో బిఎస్ వెంకట్రావు అనేటువంటి వ్యక్తికి యొక్క పేరు ఉంటుంది. సో ఇది మనకు దీనికి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా 1906లో జగన్మిత్ర మండలి స్థాపించాడని చెప్పేసి ఇచ్చాడు. సి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో దీంతో పాటుగా మనకు ఇతని యొక్క సమాచారం చూసుకున్నట్లయితే 1888. సో ఇచ్చిన దాంట్లో ఏసీ సరైనది కాబట్టి ఆప్షన్ దీనికి సంబంధించి 4th స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇతడు మనకు ఎప్పుడు జన్మించాడని చూసుకున్నట్లయితే 1888 సంవత్సరము మే 22న హైదరాబాద్లో జన్మించడం జరిగింది. సో ఇతని యొక్క అసలు పేరు వచ్చేసి మాదిరి భాగ్యయ్య అని చెప్పేసి ఉంటుంది. మాదిరి భాగయ్య అనేటువంటి పేరు ఇతని యొక్క పేరుగా చూసుకోండి. సో ఇతని యొక్క గురువు వచ్చేసి బాజీ కృష్ణారావు అనేటువంటి వ్యక్తి ఇతని యొక్క గురువుగా గుర్తుంచుకోండి. ఇతని యొక్క పేరు 1913 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మగా మార్చుకోవడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో ఇతడు స్టార్ట్ చేసినటువంటి కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే
సో ఇతడు మనకు 1906 సంవత్సరంలో జగన్ మిత్ర మండలి స్థాపించాడు. దీంతో పాటుగా అదే 1906 సంవత్సరంలో ఆది హిందూ వాలంటరీ దళాన్ని స్థాపించాడు. ఆది హిందూ వాలంటరీ దళం 1906లో స్థాపించడం జరిగింది. 1910వ సంవత్సరంలో మనకు వైదిక ప్రచార సభ, సో వైదిక ప్రచార సభను స్థాపించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు భాగ్యారెడ్డి వర్మగా చూసుకోండి. సో దీని యొక్క తర్వాత కాలంలో అదేవిధంగా ఆది హిందూ పాఠశాలలు, ఈ యొక్క రెండు అంశాలను కూడా మనకు 1910 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగిందండి. వైదిక ధర్మ ప్రచార సభ కావచ్చు, ఆది హిందూ పాఠశాలను 1910 సంవత్సరంలో మనకు భాగ్యారెడ్డి వర్మ స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1911లో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనేటువంటి దాన్ని 1911లో ప్రారంభించాడు. దీని యొక్క పాత పేరు వచ్చేసి మనకు మన్యం సంఘం అని చెప్పేసి ఉంటుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. 1917లో మనకు విజయవాడలో జరిగినటువంటి మొట్టమొదటి పంచమ సదస్సుకు అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి మనకు మాదిరి బాగయ్య లేదా భాగ్యారెడ్డి వర్మగా చూసుకోండి. 1917లో విజయవాడలో జరిగినటువంటి మొదటి పంచమ సదస్సుకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి మాదిరి బాగయ్య లేదా భాగ్యారెడ్డి వర్మగా గుర్తుంచుకోండి. అదేవిధంగా 1921 నుంచి 24 మధ్య ఆది హిందూ లీగ్ను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆది హిందూ లీగ్ అనేటువంటి దాని ఆధ్వర్యంలో 1921 నుంచి 24 మధ్యలో 4 సభలు కూడా నిర్వహించడం జరిగినటువంటి వ్యక్తి మనకు ఈ యొక్క భాగ్యారెడ్డి వర్మగా చూసుకోండి. అదేవిధంగా ఇతను స్థాపించినటువంటి పత్రిక వచ్చేసి భాగ్యనగర్ పత్రిక 1925లో స్థాపించాడు. 1925లో భాగ్యనగర్ పత్రికను స్థాపించాడు. తర్వాతి కాలంలో ఇది ఆది హిందూ పత్రికగా మార్పు చేయడం జరిగిందండి. సో ఈ యొక్క అంశాలన్నిటిని కూడా గుర్తుంచుకోండి. సో భాగ్యారెడ్డి వర్మతో పాటు మరికొందరికి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ చూద్దామండి. మనకు బిఎస్ వెంకట్రావు, సో బిఎస్ వెంకట్రావు ఇతనికి మనకు హైదరాబాద్ అంబేద్కర్గా పేరు ఉంది. సో ఇతడు మనకు ఆది హిందూ లైబ్రరీని స్థాపించాడండి. ఆది హిందూ లైబ్రరీని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు బిఎస్ వెంకట్రావుగా చూసుకోండి. అదేవిధంగా మనకు ఎంఎల్ ఆదయ్య అనేటువంటి వ్యక్తి ఉంటాడు. సో ఎంఎల్ ఆదయ్యకి సంబంధించిన సమాచారం ఏంటంటే దళిత భీష్ముడు అనేటువంటి బిరుదు ఇతని కలదు. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు అరిగే రామస్వామి, సో ఇతడు దళితుల నుంచి మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ అయినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే అరిగే రామస్వామి. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా జేఎస్ ముత్తయ్య, సో జేఎస్ ముత్తయ్యకి సంబంధించి ఏంటంటే ద పంచమ అనేటువంటి పుస్తకం రాశాడు. ద పంచమ అనేటువంటి పుస్తకం రాసినటువంటి వ్యక్తులు అంటే జేఎస్ ముత్తయ్యగా చూసుకోండి. అదేవిధంగా మనకు పీసరి వీరన్న, సో పీసరి వీరన్నకు సంబంధించిన సమాచారం ఏంటంటే మనకు 1934 మార్చి 9 తారీఖులలో మార్చి 8-9 తారీఖులలో గాంధీజీ హైదరాబాద్లో పర్యటించినప్పుడు సో గాంధీజీకి సంబంధించినటువంటి సూచనలు చేస్తాడు. గాంధీజీకి పీసరి వీరన్న అనేటువంటి వ్యక్తి సో మమ్మల్ని దళితులు కాకుండా ఆది హిందువులుగా పిలవాలని చెప్పేసి మనకు పీసరి వీరన్న అనేటువంటి వ్యక్తి గాంధీజీకి సూచన చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చేసి మనకు బిఎస్ వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా ఎంఎల్ ఆదయ్య దళిత భీష్ముడు అనేటువంటి బిరుదు ఇతనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అదేవిధంగా అరిగే రామస్వామి తొలి దళిత కార్పొరేటర్, జేఎస్ ముత్తయ్య రాసినటువంటి ద పంచమ అనేటువంటి పుస్తకం కావచ్చు, పీసరి వీరన్న గాంధీజీకి చేసినటువంటి సూచనలు కావచ్చు. సో ఈ అన్ని అంశాలు కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. దళిత కులాలు రాష్ట్రం ఇచ్చాడు. స్టార్టింగ్ నుంచే మ్యాచింగ్ చేస్తూ వెళ్దామండి. సో మహర్లు అనేటువంటి దళిత కులం మనకు ఏ రాష్ట్రంలో కనిపిస్తుందని చూసుకున్నట్లయితే మనకు మహారాష్ట్రలో ఉంటుంది. మహారాష్ట్రలో ఉండేటువంటిది మహర్లు అనేటువంటి పేరుతో దళితులు ఉంటారు. మనకు యజవాలు, సో ఇక్కడ యజవకు సంబంధించినటువంటి వారు మనకు ఏ రాష్ట్రంలో ఉంటారంటే చూసుకున్నట్లయితే కేరళలో ఉంటారండి. సో కేరళలో ఉండేటువంటి దళితులు వచ్చేసి యజవాలు. నాడర్లు లేదా నాయర్లు అని చెప్పేసి ఉంటారు. వీళ్ళు మనకు తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి దళితులుగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చెమ్మర్లు, వీళ్ళు ఎక్కడ ఉంటారంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఉంటారండి. సో ఈ యొక్క దళితులు వేరు రాష్ట్రాల్లో వేరు పేర్లతో పిలువబడతారు. అదేవిధంగా తెలంగాణలో మాల లేదా మాదిగ అనేటువంటి పేరుతో మనకు ఈ యొక్క దళితులు అనేటువంటి వాళ్ళు కనిపిస్తారు. సో ఇది గుర్తుంచుకోండి. దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1D, నెక్స్ట్ 2C, 3B, 4A కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దళిత కులాలు వారికి సంబంధించినటువంటి సంబంధిత రాష్ట్రాలను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యమము నాయకుడు అన్నాడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేద్దాం వెళ్దామండి. సో ఇక్కడ ఉద్యమము నాయకుడు అని చెప్పేసి ఇచ్చాడు. ఇది ఒక టాపిక్ వచ్చేసి మనకు వెనుకబడిన తరగతిలో ఉద్యమము అనేటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్గా చూసుకోండి. సత్యశోధిక సమాజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మహాత్మా జ్యోతిరావు పులే అండి. సో దీనికి సంబంధించి ఏ అనేటువంటి 4 అవుతుంది. మహాత్మా జ్యోతిరావు పులే మహారాష్ట్రలో యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. జ్యోతిరావు పులే స్థాపించినటువంటి మనకు పత్రికలు చూసుకున్నట్లయితే గులాంగిరి అనేటువంటి నవల రాయడం జరిగింది. అదేవిధంగా మనకు దీనబంధు అనేటువంటి సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈశ్వర అనేటువంటి పత్రిక కూడా మనకు మహాత్మా జ్యోతిరావు పులేకి సంబంధించినటువంటి అంశంగా చూసుకోండి. ఆత్మగౌరవ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశం వచ్చేసి మనకు ఈవి రామస్వామి అండి. సో దీనికి సంబంధించి ఈవి రామస్వామి దీనికి నాయకుడిగా ఉండడం జరిగింది. సో ఇతను రాసినటువంటి పత్రిక వచ్చేసి కుడి అరసు అనేటువంటి పత్రిక రాయడం జరిగింది. సో ఈవి రామస్వామికి సంబంధించిన సమాచారం చూసుకున్నట్లయితే మనకు 1938లో జస్టిస్ పార్టీని ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా దాన్ని 1944 సంవత్సరంలో ద్రవిడ కజగంగా మార్చడం జరుగుతుంది. 1949 సంవత్సరంలో ద్రవిడ మున్నేట్ర కజగంగా దీనికి సంబంధించి చేరడం జరుగుతుంది. సో ద్రవిడ మున్నేట్ర కజగాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి 1949లో ఈ యొక్క ద్రవిడ కజగం నుంచి వేరుపడి అన్నాదురై ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేస్తాడు. 1972 సంవత్సరంలో ద్రవిడ మున్నేట్ర కజగం నుంచి వెళ్ళి మనకు
ఈ ఎంజి రామస్వామి సపరేట్గా ఏర్పాటు చేసి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అనేటువంటి పార్టీని ఏర్పాటు చేస్తాడు. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. జస్టిస్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు ఈవి రామస్వామి. తర్వాత 1944 సంవత్సరంలో ద్రవిడ కజగంగా పేరు మార్చడం జరుగుతుంది. సో ఇది మనకు 1949కి వచ్చేసరికి అన్నాదురై ఇక్కడ నుంచి వేరుపడి ద్రవిడ మున్నేట్ర కజగాన్ని ఏర్పాటు చేస్తాడు. 1972లో మనకు ఈ యొక్క ద్రవిడ మున్నేట్ర కజగం నుంచి మనకు ఎంజి రామచంద్రన్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ వచ్చేసి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగంగా చూసుకోండి. సో ఇవి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. నాయర్ల ఉద్యమం. సో ఈ యొక్క ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి వచ్చేసి సివి రామన్ పిల్లై అండి. సో ఈ సివి రామన్ పిల్లై రాసినటువంటి పుస్తకం వచ్చేసి మనకు మార్తాండ వర్మ అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది. ఇది తమిళనాడులో జరిగినటువంటి ఉద్యమంగా చూసుకోండి. అరవీపుర ఉద్యమం, దీన్నే మనకు యజవా ఉద్యమం లేదా దేవాలయ ప్రదేశ ఉద్యమం అని చెప్పేసి అంటారు. దీనికి సంబంధించి శ్రీ నారాయణ గురు దీనికి నాయకుడిగా ఉండడం జరిగిందండి. సో ఇక్కడ ఇతని యొక్క నినాదం ఏంటంటే ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారాయణ గురుగా చూసుకోండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. దీని ప్రకారం మనకు A4 B3 C2 D1 కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ వెనుకబడిన తరగతులు అనేటువంటి అంశం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఆర్టికల్ 340. సో ఆర్టికల్ 340 ఆధారంగా వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసేటువంటి అధికారం మనకు రాజ్యాంగం ప్రకారం ఉంటుంది. సో ఇది ఒక మనకు ఇటీవల 102వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కి రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో మనకి ఇటీవల మనకు ఏర్పాటు చేయబడినటువంటి వెనుకబడిన తరగతుల కమిషన్ వచ్చేసి రోహిణి కమిషన్ అండి. వెనుకబడిన తరగతుల మీద ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్ వచ్చేసి రోహిణి కమిషన్. ఇప్పటివరకు 3 కమిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్ కావచ్చు, మండల్ కమిషన్, నెక్స్ట్ వచ్చేసి రోహిణి కమిషన్. వాటి యొక్క రిపోర్ట్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఆర్టికల్ 340 ఆధారంగా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది. దాని ద్వారా ఇప్పుడు మనకు ఏర్పాటు చేసినటువంటి 3 కమిషన్స్ వచ్చేసి కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్, మండల్ కమిషన్, నెక్స్ట్ వచ్చేసి రోహిణి కమిషన్. ఈ యొక్క 3 కమిషన్స్ గుర్తుంచుకోండి. ఆర్టికల్ 338B. సో ఆర్టికల్ 338 సబ్ ఆర్టికల్ బి ఆధారంగా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేటువంటిది రాజ్యాంగబద్ధ సంస్థగా ఉంటుందని చెప్పేసి 102వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినటువంటి అంశాలు కూడా గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా మనకు వెనుకబడిన తరగతుల అంశాల్లో భాగంగా చదువుతాం కాబట్టి సో ఈ యొక్క అంశాలన్నింటినీ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాక్యాలను గుర్తించమంటున్నాడు. స్టార్టింగ్ నుంచి ఎలిమినేషన్ చేస్తూ వెళ్దామండి. సో ఆర్టికల్ 341 ఆధారంగా రాష్ట్రపతి ఎస్సీలను గుర్తించుతాడన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మనకు ఆర్టికల్ 342. సో ఆర్టికల్ 342 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం ఎస్టీలను గుర్తించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సో ఈ యొక్క ఆర్టికల్ వేరియేషన్ గుర్తుంచుకోండి. 342 1 అయితే ఎస్టీ, 341 1 సబ్ ఆర్టికల్ అయితే ఎస్సీలను గుర్తించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. దేశంలో మొత్తం 1263 ఎస్సీ కులాలు కలవన్నాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. తెలంగాణలో మొత్తం మనకు 59 ఎస్సీ కులాలు కలవన్నాడు. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు అత్యధికంగా ఎస్సీ కులాలు ఎక్కడ ఉన్నాయని చూసుకున్నట్లయితే 101 ఎస్సీ కులాలతో కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. మనకి ఇప్పటి వరకు ఎస్సీలను అధికారికంగా గుర్తించినటువంటి రాష్ట్రాలు చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా మనకు నాగాలాండ్ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవ్స్, అదేవిధంగా లక్షద్వీపులలో ఇప్పటి వరకు అధికారికంగా మనకు ఎస్సీలను గుర్తించలేదండి. సో ఇది గుర్తుంచుకోండి. సో మనకు ఎస్సీలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి చూసుకునేటువంటి మంత్రిత్వ శాఖ వచ్చేసి కేంద్ర సామాజిక సాధికారిత మంత్రిత్వ శాఖ. కేంద్ర సామాజిక సాధికారిత మంత్రిత్వ శాఖ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి అంశాలను చూసుకుంటుంది. సో భారతదేశంలో ఎస్సీ జనాభా శాతం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 16.6% అనేటువంటిది 2001 జనాభా లెక్కల ప్రకారం మనకు ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఎస్సీ జనాభా యొక్క శాతం చూసుకున్నట్లయితే 15.45% వచ్చేసి మనకు ఎస్సీ సంబంధించినటువంటి జనాభాగా ఉంది. సో గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎస్సీ జనాభా అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ అండి. ఎస్సీలకు సంబంధించినటువంటి జనాభా మనకు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి పర్సంటేజ్ పరంగా మనకు అత్యధికంగా ఎస్సీలు ఎక్కడ ఉన్నారని చూసుకున్నట్లయితే పంజాబ్ రాష్ట్రంలో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో మనకు పంజాబ్లో ఉండడం జరిగింది. సో మనకు ఎస్సీలు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మిజోరం. అదేవిధంగా పర్సంటేజ్ ప్రకారం కూడా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మిజోరం. ఇవన్నీ గుర్తుంచుకోండి. సో పాయింట్స్ రిపీట్ చేస్తాను చూడండి. ఎస్సీ జనాభా అత్యధికం అంటే ఉత్తరప్రదేశ్, ఎస్సీ జనాభా తక్కువగా అంటే మనకు మిజోరంగా గుర్తుంచుకోండి. శాతం పరంగా ఎస్సీ జనాభా ఎక్కువగా అంటే పంజాబ్, శాతం పరంగా ఎస్సీ జనాభా తక్కువగా అంటే మిజోరం. సో ఇవి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మనకు ఎస్సీ జనాభా లింగ నిష్పత్తి భారతదేశంలో ఎంత ఉందని చూసుకున్నట్లయితే 945 ఉందండి. 945 అనేటువంటిది మనకు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ జనాభా లింగ నిష్పత్తిగా చూసుకోండి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఎస్సీ జనాభా లింగ నిష్పత్తి వచ్చేసి 1008 ఉందండి. 1008 ఉండడం జరిగింది. సో ఇవి గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్ కింద చూసుకోండి. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి అత్యధికంగా నేరాలు నమోదైనటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. అత్యధికంగా ఎస్సీల పైన ఎక్కడ నేరాలు జరుగుతున్నాయని చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందండి. సో దీని ప్రకారం మనం అమర్చుకున్నట్లయితే 1, 2, 3 దీనికి సంబంధించి మనకు చూసినట్లయితే సో ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ యొక్క వీడియోలో మనం ఒక 10 క్వశ్చన్స్ వాటికి సంబంధించి అనాలిసిస్ చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.